హలో. నమస్తే అన్న. అన్న అన్న ఇది మీ సారు మీ ఇంటికి వచ్చిండు కదా అన్న, బాబు పరిస్థితి బాగాలేక. నాది కూడా వరంగల్లే, తెలంగాణ అన్న. మీ ఇంటికి వచ్చిండు కదా బాబు, ఏదైతే పరిస్థితి చూసి చెలించిపోయి. ఓకే. దాని మీద కొంతమంది ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి నాని అనే ఒక అతను ఉంటాడు, వేరే పార్టీ. మన ఓకే. బాబును ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ మీరు చూసే ఉన్నారు కదా. అవును, దాని మీ చూసాం. దాని మీద మీ అభిప్రాయం ఏందన్న? అదే విధంగా సారు గురించి మీకు తెలుసు కదా, గతంలో ఏ విధంగా సహాయాలు చేస్తుండో. దాని మీద హ్మ్. మీ అభిప్రాయం, ఇప్పుడు సారు ఆయన మాటల వల్ల ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు అనేది చెప్పండి అన్న ఒకసారి. నేను ఫస్ట్ ఒక చిన్న విషయం చెప్పగలుగుతున్నా మీకు. అన్న ఇప్పుడు చెప్పండి అన్న. పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికొచ్చింది రాజకీయంగా లేదు. అన్న ఆయన వ్యక్తి నా కొడుకు ఫ్యాన్. అంటే ఆయన ఒక సినిమా హీరోగా అన్న నా కొడుకు అతను ఫ్యాన్ కాబట్టి నా కొడుకు బాధ చూడలేక ఆయన వచ్చాడు. అన్న దీన్ని రాజకీయం చేసి కొంతమంది దుస్తులు, కొంతమంది దీన్ని రాజకీయం చేసి పవన్ కళ్యాణ్ మీద బురద జల్లాలని అన్న కొంతమంది రాజకీయాలు దానిలో చాలా ఇది చేస్తుంది వాళ్ళు. అన్న అన్న అది ఆంధ్రప్రదేశ్ లో అన్న దానిలో కురబ్ నాని అనేటోడు ఈ రోజు మా అబ్బాయిని వాడు వీడు అని అన్న వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అన్న అదే ప్లేస్ లో వాళ్ళ కొడుకు కానీ మనోడు కానీ అట్లనే మేము చేస్తే ఊరుకుంటాడా? మళ్ళా ఇంకో విషయం ఏంటి అంటే అన్న పవన్ కళ్యాణ్ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి చాలా తప్పు. అన్న అదే మీరు గెలిచినప్పుడు, అన్న మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్న ఇట్లా మీరు చేసిందా? అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంత అన్న ఏది పిఠాపురంలో గెలిచాడు. అన్న మీకు అన్న తెలిసిందే అది. అన్న తెలుసు అన్న. పిఠాపురంలో సార్ గెలిచాడు. పిఠాపురంలో 45 మందికి, అన్న అన్న 45 మెంబర్స్ కి అన్న నెలకి ఆయన సొంత జీతంలోకి వెళ్ళి నెలకు 5,000 అన్న 45 మందికి వాళ్ళకు ప్రతి నెల ఇస్తున్నారు. అదే అవునన్న. మీరు ఉన్నప్పుడు చేసింది అట్లా అవునన్న. చేసిందా? చేయలే. అది చేయలేదు చేసే బుద్ధి లేదు. అన్న ఒకరి మీద బుద్ధ చల్లే బుద్ధి ఉన్నది. అన్న మీరు ఈ రోజు తెలంగాణలో అన్న తెలంగాణ గడ్డలో పుట్టిన నా కొడుకుని అన్న వాడు వీడు అని అన్నారు. ఈ అవును. రోజు పొద్దుగల ఆ న్యూస్ చూసిండు మా కొడుకు. అయ్యో అన్న. ఇప్పటి వరకు నా కొడుకు కండ్లకి నేను నీళ్లు వెళ్ళనియలే. అన్న నా రక్తం చిందించైనా కానీ నా కొడుకుని ఏడవకుండా చూసుకున్నా. అవునన్న. అలాంటి వ్యక్తిని ఇవాళ కురాబ్ నాని అన్నట్టు ఆ కొడుకుని ఏడిపించిండు. అన్న సార్ వాడు వీడు అని సంతోష పెట్టిండు. ఈయన మాటల వల్ల బాబు బాధపడుతుండు ఇప్పుడు. బరుడు కాదు. నేను వీడియో రిలీజ్ చేస్తా. ఇప్పుడు నా బాబు పరిస్థితి బాగాలేదు. ఆ మాటలకు మొత్తం నా బాబు చెలించిపోయిండు. అన్న ఇప్పుడు నేను వీడియో చేస్తా. వీడియో చేసి నేను మీడియాలో కూడా పెడతా. అన్న మా బాబు పొద్దున్నుంచి నన్ను మా డాడీ కూడా అనలేదు. అలాంటిది నన్ను వేరే వ్యక్తి పవన్ కళ్యాణ్ నా దేవుడు వస్తే అన్న నన్ను వాడు వీడు అని నన్ను మా పవన్ కళ్యాణ్ని అని అన్నాడని చెప్పి ఏడుస్తుండు. డైరెక్ట్ నేను వీడియో పెడతా. మా బాబు ఇప్పుడు ఎలా అయిండో కూడా వీడియో పెడతా. వాడు అన్న ఎవడు నా అవునా కొడుకు అన్ననికి? అన్న పవన్ కళ్యాణ్ అనేటైన వ్యక్తి దేవుడు. అన్న నా అవునా కొడుకుని బతికే నీకు వచ్చిండు. అన్న దీంట్లో రాజకీయాలు చేసి అవి అన్న చేసి ఇవి చేసి బురద చల్లుడు అది పద్ధతి కాదు. అన్న ఇప్పుడు ఇంకోటి పవన్ కళ్యాణ్ సార్ ఇంకో అన్న చెప్పండి అన్న చెప్పండి. ఇంకోటి మీ జగన్ ఉన్నప్పుడు ఇలాంటి ఏమన్నా మంచి మంచి పనులు ఒక్కటి చూపెట్టమనండి. అవునా, అదే ఎప్పుడైనా బురదల విన్నారా అన్న? రాళ్ళేసి ఆయన ఎవరికైనా మంచిగా విన్నారా అన్న? ఎప్పుడైనా విన్నారా ఈ పలానా వ్యక్తికి మంచి చేసిండు అనేది విన్నారా ఎప్పుడైనా మీరు? నాని అనేట పలాని వ్యక్తికి మంచి చేసిందని ఇప్పటి వరకు ఎక్కడా వినలేదు. అన్న ఆస్తులు సంపాదించుకున్నాడు, అన్ని తెలుసు. హైదరాబాద్ లో కూడా ఆయనకు ఆస్తులు ఉన్నాయి, అన్ని మాకు తెలుసు. అన్న మేము తెలంగాణలో ఉన్నామని చెప్పి ఆంధ్రలో విషయాలు మాకు తెలియదు అనుకోకుండా అన్న ప్రతి ఒక్కటి మాకు తెలుసు. కానీ ఇటువంటి వ్యాఖ్య ఈ రోజు నా కొడుకు మీద చేసినందుకు నేను అసలే ఊకోను. నేను ఎక్కడికన్నా తీసుకెళ్తా. అన్న ఇప్పుడు క్షమాపణ నువ్వు క్షమాపణ చెప్పాలా వద్దన్న? మీరు ఏమనుకుంటారు? క్షమాపణ చెప్పాలి. అది కూడా మీడియా మిత్రులందరి ముందట పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పాలి. నా కొడుకు కూడా క్షమాపణ చెప్పాలి. అన్న 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 పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగతంగా వచ్చాడు తప్పించి దీనిలో రాజకీయం చేయలేదు. ఒక్కరు మీరు ఇంత మీడియా చూశారు కదా అన్న. ఎప్పుడన్నా రాజకీయం అక్కడ మీతో గడిపిన క్షణంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతున్న మాటలు మీకు ధైర్యాన్ని ఇచ్చినాయన్న? బాబు కూడా ఏ విధంగా ఫీల్ అయ్యిండన్న? బాబు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఇవాళ మార్నింగ్ వరకు కూడా బాగున్నాడు అన్న. ఈ రోజైతే కుటాబ్ నాని వ్యక్తి అనేటోడు నా కొడుకుని వాడు వీడు అని వ్యాఖ్యలు చేసుడు, అవి న్యూస్లో సంచలనం వాడు నా కొడుకు చాలా బాగా ఇవాళ దుఃఖించిండు అన్న. నా కొడుకు ఇప్పుడు మొత్తం నిన్న ఎంత మంచి బలంగా అయిండో సార్ చూసి ఈ రోజు కురబ్ నాని అనేటోడు మాటలు విని నా కొడుకు మొత్తం క్షయించిపోయి ఇప్పుడు బెడ్డుల్నే ఉన్నాడు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు
వాటర్ కూడా తాగలే. అన్న ఇంకోటి మేము అందరం మీకు నిజంగా మీ బాధను చూసి సార్ వచ్చిండు. సార్‌ని మస్తు గౌరవిస్తాం కాబట్టి, సార్ గురించి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాము. మన నిరంజన్ దగ్గరికి మీరన్నారు ఒక వీడియోలో మేము చూసినాం. హనుమంతుని లెక్క వచ్చిండని చెప్పిండ్రు కదా! ఈ హ్మ్. మధ్యలో మాట్లాడే మాటలు బాబుకి చెప్పండి. ఈళ్ళందరూ మన హనుమంతుడే మన ఇంటికొచ్చిండు. ఈళ్ళంతా రాక్షసుల్లాగా లంకను దహించుతాడు పవన్ కళ్యాణ్ సార్ అనటానే. ఎందుకంటే మీరు హనుమంతుడి లెక్క పోల్చిర్రు కదా! బాబుకి అదే హ్మ్. ధైర్యం చెప్పండి. మన సార్ ఉన్నాడు. ఫ్యూచర్‌లో కూడా సార్ మనకు అండగానే నేను ఉంటాడని చెప్పి నేను చెప్పండన్న. నేను 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 మా బాబుకి చెప్పిన సార్. ఆ! అన్న, ఓకే అన్న. మా బాబుకి చెప్తే మా బాబు ఒకటే మాట అన్నాడు. ఆయన పేరే ఆయనకు బలం అన్న. బాబు ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అన్న. అది మీరు ఇనలే, ఎవరు ఇనలే. నేను ఇప్పుడు చెప్తున్నా. ఆయన లైవ్‌లో చెప్తున్నా. బాబు అన్న. ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, అన్న. పవన్ కళ్యాణ్ సార్ దేవుడు, నేను పిలిస్తే వచ్చిండు. అన్న. కానీ నా వల్ల మాట పడుతుండు అని చెప్పి ఏడ్చిండు తెలుసా? ఇవాళ అయ్యో! మార్నింగ్ అది. అన్న. మా బాబుని అన్నందుకు కూడా కాదు, పవన్ కళ్యాణ్ అన్నాడని చెప్పి మాటకు ఏడిచిండు. ఇవాళ ఇప్పుడు కూడా నన్ను కూడా రారా పోరా అని చెప్పి నాకు వ్యాఖ్యలు చేసిండు. డాడీ ఇప్పటి వరకు డాడీ కూడా నన్ను అనలేదు అని అన్న. వాళ్ళ మమ్మీతో చెప్పుకుంటూ ఏడుస్తుండు. అన్న. ఇప్పటి వరకు వాటర్ కూడా తాగలే. మీరు రేపు పొద్దుగాల మీడియాని పంపించినా అట్లనే ఉంటుంది. అన్న. మీరైతే ధైర్యం చెప్పండన్న. సార్ మీ ఇంటికొచ్చినందుకైతే మీరైతే సంతోషంగా అంటే బాబు కళ్ళల్లో పాపం అంత బాధలో గూడా ఆయన రాకతోటి మీకైతే సంతోషమే గదన్న. అంటే బాబుకొక ధైర్యం వచ్చింది గదన్న. బాబుకు ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఆ మాటలతో బాబు ధైర్యం మొత్తం ఇదైపోయి సిక్ అయిపోయాడు. అన్న. ఆ! ఆడెవడు నా కొడుకుని అననికి, సార్ నన్నికి వాడు ఎవడు? అన్న. హూ ఈజ్ హి? అవునా! ఆడు ఒక్క మంచి పని చేసిండా? ఒక్కటి చూపెట్టమని మంచి పని చేసిండని అన్న. ఏమంటుండు తెలంగాణలో వాడెవడో బాగాలేదు అని చెప్తే వీడు వాడికి వేయండు అంట. అన్న. మరి వీడెవడు? వీడు ఎవరికి పని చేసిండు? అన్న. ఎవరికి మంచి చేసిండు? అన్న. ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇంటికి పేద కుటుంబం ఒక్క ఇంటికి మంచి చేసినండి చెప్పమనండి. దొంగలాగా తయారై మంచి చేసేటోని కూడా బురదలు చల్లుతాను ఇప్పుడు. అన్న. 4 గంటలు కూడా ఉంచలే, 24 గంటలు కూడా సంతోషాన్ని ఉంచలే, 24 గంటల్లో కూడా సంతోషాన్ని ఉంచలే. అన్న. ఒక చిన్న బాబుని పట్టుకొని అతను చదివిండా లేకపోతే సాకలు చదివిండా, అతని జ్ఞానం ఉన్నదా ఏమున్నదా తెలియదు. కానీ ఒక చిన్న బాబుని పట్టుకొని వాడు వీడు అనే మాట, ఆయనకు రాజకీయం తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆయనకు రాజకీయం చీట్ ఇచ్చినోనికి కూడా బుద్ధి లేదు. ఎందుకు అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేటోనికి అసలు రాజకీయానికే రావచ్చు. అన్న. చిన్న బాబుని పట్టుకొని వాడు వీడు అనే వ్యాఖ్యలు చేసి చాలా తప్పు. అవునా? నేను దీన్ని ఖండిస్తున్నా. ఖచ్చితంగా నేను దీన్ని ఊరుకునేది లేదు. అన్న. నేను ఖచ్చితంగా దీని గురించి పోరాడతా. వాడు ఖచ్చితంగా మా బాబుకి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పడం పోతే నా బాబుకే కాదు, సారుకు కూడా చెప్పాలి. అన్న. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాలి. ఆయన ఒక మంచి పనికి వచ్చిండు. మీ లెక్క దొంగ రాజకీయాలు చేయనికి రాలేదు. అన్న. నానికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నానికి వార్నింగ్గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ దొంగతనాన్ని మీ లెక్క దొంగల లెక్క రాలేదు. అన్న. పులి లెక్క వచ్చిండు. మంచితనాన్ని చేయందామని పులి లెక్క వచ్చిండు. అన్న. మీ లెక్క దొంగసాటు దెబ్బలు దీనికి రాలే. ఒక పిల్లగాని జీవితాన్ని కాపాడనీకి వచ్చిండు. దీన్ని రాజకీయం చేసుడు చాలా పొరపాటు, చాలా ఇది. మీకు వాస్తవంగా చెప్పన్నా, మీ రాజకీయం అనేది చండాల రాజకీయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసేదే హైలైట్. ఇప్పటికే మా బాబు బాగాలేదని చెప్పి మేము కొట్లాడినాం. సార్ దేవుని లెక్క వచ్చి మంచిగా ఆయనకు బలం ఇస్తే వితిన్ 24 అవర్స్లో ఆ బలాన్ని మొత్తం నాశనం చేసిండు. మీ మాటలు చాలా ఆవేదన కలిగించినాయి. నిజంగా సంతోషాన్ని దూరం చేసిన నానిని ఖచ్చితంగా మాటలు వెనక్కి తీసుకోవాలి. మీ బాబుకి చెప్పాలి క్షమాపణ, సార్‌కి చెప్పాలి. ఖచ్చితంగా మనం దీని మీద ఫైట్ చేస్తాం. అసలు వెనక్కి తగ్గేది లేదు. కానీ మీరు ధైర్యంగా ఉండమని చెప్పండన్నా. మన బాబు ఖచ్చితంగా మన సార్ ఏదైతే చెప్పిండో కళ్యాణ్ సారు, అదే విధంగా మళ్ళీ ఎప్పటిలాగానే అవ్వాలి. అయితడు. ఎందుకంటే మా సారు చేసిన కృషి మీరు చూసిర్రు. నిజంగా సార్ మీ ఇంటికి రావడమే ఒక అది బరాబర్ బాబు బాగుండాలని మనందరం కోరుకుందాం. ఇలాంటి వాళ్ళకి మీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి వినిపిద్దాం. వాళ్ళకి బుద్ధి చెప్దాం. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. ఓకే అన్న.